ఈవిడేంటి పని మనిషిలా చీపురు పట్టుకొని నడుస్తుంది? అంటే ఆవిడికి శుభ్రత పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఇల్లు పరిశుభ్రంగా ఉంటే దేశం పరిశుభ్రంగా ఉంటుందనుకునే గొప్ప దేశభక్తురాలు. అవును వదిన గారు. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. బావగారు రండి, ఇంట్లోకి వెళ్దాం. రండి అల్లుడు గారు, రండి. వీళ్ళ మీద నాకేదో డౌట్గా ఉందండి. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఏంటో మీ డౌట్లు? ఈ ఇంటిని నేను ఎప్పుడో చూసాను అత్తయ్య. ఎప్పుడు చూసావమ్మా? ఎప్పుడు అనేది సరిగ్గా గుర్తుకు రావట్లేదు, కానీ ఇక్కడికి నేను ఒకసారి వచ్చినట్టు అనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో ఇలాంటి ఇల్లులు ఎన్నో ఉంటాయి. నువ్వే ఇంటికి వెళ్ళావో? ఈ ఇంటికి వచ్చినట్టు గుర్తుంది అత్తయ్య. ఈ ఇంట్లో వాళ్ళు కూడా నాకు బాగా పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది. అయితే త్వరగా గుర్తు చేసుకోండి, ఇప్పుడు మనకు హెల్ప్ అవుతుందేమో. ఏం హెల్ప్ అవుతుంది హర్షబాబు? ఈ ఇల్లు వాళ్ళది కాదంటున్నావా? వాళ్ళు కోటీశ్వరులు కాదంటున్నావా? ఈ ఇల్లు వీళ్ళు కొనుక్కున్నారేమో, ఎవరికి తెలుసు? కోప్పడకు భూనా, కీడించి మేలించమంటారు కదా. అనుమానం వస్తే తప్పే ఉంది. మీకు అన్నిటికీ అనుమానాలే. ఇలా అయితే దీపు పెళ్ళి అయినట్టే. మిమ్మల్ని తీసుకురావడం తప్పైంది. దివ్య గారు, మీరేం ఆలోచించకండి. ఇవి పెళ్లి చూపులే కదా, కంగారేం లేదు. అవునమ్మా, ఈరోజే అంతా అయిపోదు కదా. నీకు గుర్తొచ్చినప్పుడే చెప్తూ గాని. పద వెళ్దాం. రండి బావగారు, ఇదే నా ఇల్లు. అమ్మా దివ్యమ్మా, హర్షబాబు, ఇదే మా ఇల్లు. ఇంకా నుంచున్నారండి బావగారు? పదవే పద. జాగ్రత్తగా ఉండండి అంటే వీళ్ల పరువు వీళ్లే తీసుకుని నా పరువు కూడా తీసేలా ఉన్నారు. అదేంటి పని మనుషుల్లా సోఫాలు దులుపుతున్నారు? ఇందాక చెప్పాను కదా బాబు, వీళ్ళకి శుభ్రత పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఇందాక బయటనే వాచ్మెన్ లా సెల్యూట్ చేశారు. ఈవిడేమో చీపురు పట్టుకుని ఊడ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ సోఫాలు దులుపుతున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే ఈ ఇంటి యజమానులా కాకుండా పనోళ్లలా ఉన్నారు. హర్ష, ఏంట్రా మాటలు? ముందు ఆయన క్షమాపణ అడుగు. అది కాదమ్మా, వీళ్ళు. ఏంటి హర్షబాబు ఇది? బయట కూడా ఇలాగే మాట్లాడారు అంటే ఏంటి?
వీళ్ళు పేదవాళ్ళు డబ్బున్న వాళ్ళలాగా మోసం చేస్తున్నారనా? నాకు అలాగే అనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తుంది. మీకలా అనిపించడంలో తప్పులేదమ్మా. ఎందుకంటే వీళ్ళు డౌన్ టు ఎర్త్ అన్నమాట. ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం. అది చాలా మంచి లక్షణం, రేర్ క్వాలిటీ. థ్యాంక్స్ బావగారు. నేను ఎన్నో బిజినెస్లు చేసి కోట్లు సంపాదించాను, కానీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేనట్టుంటాను. అదేంటి ఇందాక మీరు మేజర్ అని చెప్పారు? ముందు మేజర్ గారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తర్వాత వ్యాపారాలు చేసి బాగా సంపాదించారు. ప్రసాద్ గారు, భువన్ గారు, మీరేమీ సందేహించకండి. ఇది మీకు తగిన సంబంధమేనండి. వీళ్ళు కోటీశ్వర్లే. ఇది వారిల్లే. కాదు, ఇది చక్రపాణి అంకుల్ ఇల్లు. చక్రపాణి ఎవరమ్మా? ప్రముఖ బిజినెస్ మ్యాన్ చక్రపాణి గారు మావయ్య. లేదమ్మా, ఇది మా ఇల్లే. కాదు, ఇది చక్రపాణి అంకుల్ ఇల్లే. నాకు బాగా గుర్తుంది. ఏ ఇల్లు చూసి ఏ ఇల్లు అనుకుంటున్నావో ఏమో. ఇది మా కష్టార్జితం, కష్టపడి కట్టుకున్నాం. నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ గోడలు, ఈ పెయింటింగ్, ఈ ఫర్నిచర్స్ అంతా నాకు బాగా గుర్తుంది. అసలు ఈ ఇంటికి నువ్వెందుకొచ్చావు? ఫారెన్ లో నేను MBA పూర్తి చేసుకుని ఇండియాకి వచ్చాక నాన్నగారి బిజినెస్ చూసుకునే ముందు చక్రపాణి అంకుల్ని కలవడానికి ఈ ఇంటికి వచ్చాను. దివ్య, గ్రాండ్ వెల్కమ్ బేబీ. షేక్ హ్యాండ్ ఇస్తావనుకుంటే కాళ్ళకి దండం పెడుతున్నావేంటమ్మా? తనెవరనుకున్నారు? మన అలివేలి మంగతాయారు కూతురు. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నా అమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇంటి బయట అన్నీ మాట్లాడేస్తావా? ఇంట్లో తీసుకెళ్ళి మాట్లాడు. పదమ్మా. సారీ అమ్మా, రా. రామ్మా, రా కూర్చో. ఏమ్మా దివ్య, కాఫీయా టీయా? మీ చేత్తో ఏమిచ్చినా తీసుకుంటాను ఆంటీ. అలాగని ఏ ఎలుకల ముందో పురుగుల ముందో తీసుకొచ్చావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ సారీ అమ్మా. మీ నాన్నకి, అమ్మకి, అమ్మమ్మకి అలా జరగకుండా ఉండాల్సింది. అన్నట్టు మీ అన్నయ్య అభి ఇంకా తిరిగి రాలేదు కదా? లేదంకుల్, త్వరలోనే అన్నయ్య వస్తాడు అని నాకు నమ్మకం ఉంది. వస్తాడమ్మా. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాడు? అమ్మా నాన్న లేని పిల్లలు, మీకు మీరే ఒకరికొకరు తోడుగా ఉండాలి. నాకు మీలాంటి పెద్దల తోడు, బ్లెస్సింగ్స్ కూడా కావాలి. వైనాటమ్మా, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చెప్పండమ్మా. నా నుంచి నువ్వు ఎలాంటి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. నీకు ఏ హెల్ప్ కావాలన్నా అడుగమ్మా, సరేనా? దివ్య, మేమేం నీకు పరాయి వాళ్ళం కాదమ్మా. నువ్వు మా ఇంటి మనిషివే అనుకో. థ్యాంక్ యూ ఆంటీ. అన్నయ్య వచ్చేంత వరకు నాన్నగారి బిజినెస్లన్నీ నేనే చూసుకోవాలనుకుంటున్నాను అంకుల్. మీ గైడ్ నాకు చాలా అవసరం. ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ మనవరాలకి, డైనమిక్ బిజినెస్ మ్యాన్ జయసూర్య గారి డాటర్కి నేను గైడ్ చేయడమా? నేనెవరైనా కావచ్చు, కానీ మీలాంటి వారి పెద్దల అనుభవం, సలహాలు, సూచనలు నాకు కావాలి. తప్పకుండానమ్మా. నీకు అన్ని రకాలుగా నేను హెల్ప్ చేస్తాను.
నైస్ హౌస్ అంకుల్. ఈ ఇల్లు ఫర్నిచర్ చాలా బాగున్నాయి. ఇది మా డ్రీమ్ హోమ్ అమ్మా.